ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. మేము ఉపవాసం ఉండి వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించను. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దైవజనుడు ఎజ్రా ద్వారా దేవుడు ఇశ్రాయేలులో ప్రజలకు ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇలాగున ఎజ్రా మరి దేవుని ప్రజలను గురించి, వారి యొక్క జీవితంలో దేవుని విషయంలో వారు దేవుని సన్నిధిలో దుఃఖపడే విధానాన్ని గురించి, వారి ప్రయాణాల్లో దేవుడు చేసే మేలులను గురించి ప్రకటిస్తూ ఉంటున్నాడు. ఈ విధంగా దేవుని వారు ఆశ్రయించి దేవుడు వారికి తోడుగా ఉన్నాడని, ఆయన హస్తం వారికి తోడుగా ఉండి దేవుని యొక్క ఉగ్రత నుండి తన ప్రజలను కాపాడేదిగా ఉంటుందని ఎజ్రా ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. వారు ఆయన తట్టి తిరిగి ఆయన సన్నిధిలో ఆయనను హత్తుకొని జీవించాలని దైవజనుడు ఎజ్రా ద్వారా మాట్లాడుతున్నాడు. ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైనటువంటిది. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు తన ప్రజల మనవిని ఆలకించే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో దేవుని యొక్క దాసుడు నెహెమ్యా ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని అని దైవజనుడు నెహెమ్యా మాట్లాడుతూ ఉన్నాడు. యెరూషలేము ప్రాకారములు పడద్రోయబడి అగ్ని చేత కాల్చివేయబడినవని దైవజనుడు నెహెమ్యా వినినప్పుడు హృదయాంతరంగంలో గుచ్చుకొని ఆయన ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉంటున్నాడు. దేవుడు తన ప్రార్థనకు 2వ అధ్యాయంలో జవాబును అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఈ విధంగా ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు జరిగించేవాడుగా ఉంటున్నాడు. దైవజనురాలు హన్నా జీవితంలో తాను సంతానం లేక గుడ్రాలితనంలో ఎంతో వేదన పడుతున్నప్పుడు ఏటేటా తన పనిమిటితో షిలోహు మందిరానికి వెళ్ళి బలులర్పిస్తూ దేవుని సన్నిధానంలో కూర్చొని ఉపవాసంతో దుఃఖక్రాంతురాలి ఆమె ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నట్లుగా 1 సమూయేలు 1వ అధ్యాయంలో మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ రీతిగా తాను దేవుని సన్నిధిలో చేసిన విజ్ఞాపన ప్రార్థన దేవుడు ఆలకించి తనకు కుమారుని అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆ కుమారుని మరలా దేవుని పరిచర్యకు అప్పగించిన విధానాన్ని మనం చూడగలం. అలాగన మనం కూడా ఉపవాసం ఉండి మన సమస్యల కొరకు దేవుని మందిరక్షేమం కొరకు ప్రార్థించుటకు ప్రభు మనకు సహాయం చేయునుగాక.